లోపల పెట్టు బ్యాండ్ కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన రోజు దేశానికి రాజ్యాంగబద్ధమైన పాలన గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి పోలీస్ వందనాన్ని సమర్పించవలసి కోరుతున్నాం. Good! Bajo! Chess! सीमा कड़ा के लिए हाजिर है. పూలమాల అలాగే నారికేలంతో పూజా కార్యక్రమాలు సేవలు చేయాలనుకుంటున్నాం. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे
ఇదే మన భారతీయ గొప్పతనం. మనమంతా ఒకటే అంటూ భారతీయ ఐక్యతను పాడుతూ మన ముందుకు యూజేసి భద్రాచలం బ్యాండ్ పార్టీ సభలో పాల్గొంటూ బైక్ రాప్టర్ గారికి గౌరవవందనాన్ని భద్రాచలం బ్యాండ్ పార్టీ చాలా చక్కటి సిద్ధంతో చాలా చక్కటి గౌరవంతో ఇలాంటి 77వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా మార్చ్ 10లో పార్టిసిపేట్ గౌరవంగా సమర్పిస్తున్నాం. యావత్ భారతదేశం భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారత కీర్తి ప్రతిష్టను ప్రగతిని చాటి చెప్పేటటువంటి గొప్ప రోజు 77వ గణతంత్ర దినోత్సవ హార్దిక శుభాభినందనలు తెలియజేయుచున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శంగా నిలిచింది. దేశభక్తులందరికీ అలాగే స్వేచ్ఛకై తిరుగుబాటు చేసిన త్యాగదనులు మన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి మన ఆదర్శప్రాయంగా ఉండాలని వారికి జోహార్లు అర్పించుచున్నాను. మరియు మహానీయుల ఆశయాలు, త్యాగాల స్ఫూర్తితో ప్రపంచ దేశాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఐటీడీఏ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, ఆశయంతో విద్య, వైద్యం, ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతులు, సాగునీరు, త్రాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే ప్రక్రియలో నాకు అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. గిరిజన విద్య మరియు సంక్షేమం. భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల నందు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు 58, క్రీడా పాఠశాలలు 2, వసతి గృహాలు 21, వికాసం పాఠశాల 1, కళాశాల వసతి గృహాలు 34 మరియు గిరిజన ప్రాథమిక పాఠశాలలు 233, మొత్తం 349 విద్యా సంస్థల్లో 28,621 విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వారికి ఈ విద్యా సంవత్సరం అవసరమైన నోట్బుక్స్, కార్పెట్స్, టవల్స్, 2 జతల యూనిఫామ్స్, 1 జత తెలుపు యూనిఫాము, వైట్ డ్రెస్సులు, టీ షర్ట్స్ మరియు రీసెంట్గా వింటర్ సీజన్ వస్తుందని చెప్పేసి స్వెటర్స్ కూడా సప్లై చేయడం జరిగింది. 26 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు 10వ తరగతిలో సాధించడం కొరకు ప్రతి పాఠశాలకు ప్రత్యేక అధికారులను కేటాయించి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతున్నది. 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధమయ్యే పిల్లలకు స్పెషల్ మెనూ, గ్రాఫ్, మ్యాప్ పాయింటింగ్ మరియు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, మెటల్ స్కేల్ అందించడం జరిగింది. 2024 గిరిజన విద్యా సంస్థలు 100% ఉత్తీర్ణత సాధించడం జరిగినది. గౌరవ గిరిజన సంక్షేమ కమిషనర్ హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు 85 ఏఎన్ఎంలను మన 2 జిల్లాల్లో గిరిజన ప్రభుత్వ పాఠశాలల్లో మరియు వసతి గృహాలలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమించడం జరిగినది. 2024, 25, 26 సంవత్సరాలలో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు మొత్తం 26,42,90,000 రాంచడం చాలా గర్వించదగ్గ విషయం. ఐటీడీఏ భద్రాచలం పరిధిలో విద్యతో పాటు క్రీడలు, సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఉన్నతమైన హిమాలయాలతో నింగినంటనే మన కీర్తి చలచల పారే జీవన బిల్లతో పులకించనే పుడమి తల్లి ఇప్పుడు జన్మని పాడు భగవానుడి గీతను తీర్చాలి ప్రపంచానికి మార్గం చూపి జ్ఞానం గ్రహించింది మన దేశం భారతదేశం మనమంతా భారతీయులం.
आतंकियों ने किया टूरिस्ट पर हमला। इस हमले में 27 की मौत जबकि दर्जनों घायल होने की सूचना। గిరిజనులందరికీ, ఆదివాసులందరికీ మరియు మా ఐటీడీ అధికారులకు, ఇతరత్ర ప్రముఖులందరికీ కూడా 77వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.